హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిఎన్సి గురు రిచ్కేస్. ఈరోజు చాలా ఇంపార్టెంట్గా వీడియో తీసుకుని వచ్చిన ఏంటంటే మనం సిఎన్సి మీద ఎట్లా మనం మాన్యువల్ కట్ రాసుకుంటాం. దానికి మాన్యువల్లో కట్ చేసేసి మనం లెంత్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ప్రెసింగ్ చేసి మనం లెంత్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలా దాని గురించి మనం మాట్లాడుకుంటాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయాలని మర్చిపోకండి. ఫస్ట్ మనం తెలుసుకుంటానికి హౌ టు ఫేసింగ్ కట్ ఇన్ సిఎన్సి మెషిన్. మన సిఎన్సి మెషిన్ మీద మనం మాన్యువల్లో కట్ చేసేసి మనం ఎట్లా దానికి లెంత్ మెయింటైన్ చేస్తాం. సపోజ్ మనం ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యారు, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఫస్ట్ మనం ఒక రా మెటీరియల్ తీసుకుంటాం. దానికి ఒక ఫినిషింగ్ సైజు కూడా తీసుకుంటాం. మనకి ఎంత సైజు మనకి చెయ్యాలి. ఫోర్టీ 48 మనం చెయ్యాలి. మనకి ఇచ్చారు రా మెటీరియల్ సైజ్ 50 mm, డయామీటర్ 50 ఆర్ 50 mm లెంత్ మనకి ఇచ్చారు. అప్పుడు మనకి అదే డయామీటర్ మీద మనం ఏం కట్ చేయం, మళ్ళీ టోటల్ లెంత్లో ఒక లెంత్లో మనకు 2 mm తీయాలి. మనం 2 mm ఎట్లా తీస్తాం? ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ మనం ఒక టూల్ కాల్ చేసేసి దానికి ఆఫ్ సైడ్ తీసుకుని మనం ఫస్ట్ దీనికి మనం ఆఫ్ సైడ్ తీసుకుంటాం. వర్కప్ సైడ్ తీసుకున్న తర్వాత మనకి ఎంత లెంత్ కావాలి? ఒక 48 లెంత్ కావాలి. అప్పుడు ఈ 50 mm మనకి ఉంటుంది. అప్పుడు 48 కావాలంటే మనకి వర్కప్ సెట్ మీద మనం 2 mm మైనస్ చేస్తాం. ఓకేనా? 2 mm మీద మనకి మైనస్ చేస్తాం. మైనస్ చేస్తే మనకి ఇక్కడ మనకి ఎక్స్ట్రా మెటీరియల్ ఉంటుంది. అంటే ఎక్కడ మనం ఆఫ్ సెట్ తీసుకుంటాం. ఆఫ్ సెట్ తీసుకున్న తర్వాత మైనస్ చేస్తాం కదా. మైనస్ చేస్తే మన టూల్ ఆఫ్ సెట్ ఎక్కడ అయింది? ఇది 0 అయిపోయింది. ఇక్కడ మనకి 0 అయింది. అప్పుడు ఈ 2 mm మనకి మెటల్ తీయాలి. మనకి ఎట్లా కట్ చేసి తీయాలి దాని గురించి మనం ఈరోజు ప్రోగ్రామ్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ మనం హోమ్ పొజిషన్ పోదాం. G28 U 0.0 W 0.0 అండ్ బ్లాక్ ఇన్సర్ట్ మనం రాసుకుంటాం. తర్వాత మనం టూల్ కాల్ చేస్తాం. టూల్ నంబర్ 1 ఆప్షన్ నంబర్ 1. తర్వాత G97 S 700 M04. ఓకే, తర్వాత మనకి G0X ఎక్కడ తెలుసుకోవాలి? ఎక్స్ మనకి ఎంత ఇవ్వాలి, దానికి మనం ఎంత ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ మనకి టోరెట్ ఉంటుంది. మనకి ఇక్కడ ఉంటుంది. ఈ టోరెట్ నుంచి మనం ఒక టూల్ నంబర్ 1 నంబర్కి కాల్ చేసాం. టూల్ నంబర్ కాల్ చేసిన తర్వాత మనకి వచ్చి సెఫ్టీలో మనం ఉండాలి. అంటే 2 mm మనం మైనస్ చేసాం. ఇక్కడ మనకి సెఫ్టీలో ఉండాలి. సెఫ్టీలో ఉండడానికి మనకి ఈ 50 డయామీటర్ ఉన్నాయి. సపోజ్ 50 డయామీటర్ ఉన్నాయి. అప్పుడు మనం ఒక 54 వేయచ్చు. 54 Z 10 mm. ఒక 10 mm లెంత్ లో మనకి వచ్చి టూల్ ఆగుతుంది. 55 డయామీటర్ మీద 10 mm లెంత్ లో వచ్చి ఆగుతుంది. అప్పుడు స్లోగా మూమెంట్ చేసి రావాలి, అంటే లీనియర్ లో రావాలి. అప్పుడు స్లోగా మనకి ఈ 2 mm ఉన్నాయి కదా, ఈ 2 mm కి మనకి స్లోగా రావాలి. అప్పుడు G01 Z2 ఫీట్ 2 M07 ఎక్కడ మనకి కూలన్ ఆన్ చేస్తాం. తర్వాత X-2 ఎక్స్ ఈ మనకి సెంటర్ పాయింట్ ఉంటుంది. మనం సెంటర్ దాకా మనకి రావాలి. సెంటర్ దాకా వస్తే మనకి ఏంటంటే ఒక సపోజ్ 0.8 రేడియస్ పెట్టిన టూలు, దానికి ఎక్కడ మనకి సెంటర్ మిగిలిపోద్ది. 0కి వస్తే మనకి ఇక్కడ కొంచెం సెంటర్ మిగిలిపోద్ది. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే కొంచెం మైనస్లో పెడదాం. X మైనస్ లో పెడదాం. X -2 mm
ఫీడ్ ఎక్కడ ఇస్తాం, ఎందుకంటే మెటల్ మనకి ఇక్కడ రిమూవ్ అవుతుంది. అప్పుడు ఫీడ్ 0.2 ఫీడ్ మనకి 0.2 ఇస్తాం. అప్పుడు మనం ఈ వచ్చిన తర్వాత జీరోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎట్లా పైకి పోవాలి, దానికి ఎట్లా పైకి పోవాలి, ఈ స్ట్రేట్ మీద పోతేనే మనకి ఇక్కడ టూలు టచ్ అయిపోతుంది ఫేస్ లో. మనం ఏంటంటే యాంగిల్లో రావాలి, యాంగిల్లో మనకి పైకి పోవాలి, యాంగిల్లో మనకి పైకి పోవాలి. అప్పుడు G0 x 54 0x54 Z 3 mm ఇవ్వాలి. Z 3 mm లో మనకి పోయి ఆగుతుంది, అప్పుడు ఏం టచ్ కావు. అప్పుడు తర్వాత మళ్ళీ జెడ్ ఇవ్వాలి. జెడ్ ఎంత మనం పోయినాము ఆల్రెడీ 2 mm మనం పోయారు. అప్పుడు జెడ్ సపోజ్ మనం 1 mm కట్ చేస్తాం, కట్టు డెప్త్ కట్ 1 mm ఇస్తాం, అప్పుడు జెడ్ 1 ఇవ్వాలి. తర్వాత G0 1 x -2 ఫీడ్ 0.2 ఫీడ్ 0.2 ఇచ్చి మళ్ళీ యాంగిల్లో మనకి పోవాలి, మళ్ళీ మనం యాంగిల్లో పోవాలి. ఇప్పుడు G0 x 54 Z 2. ఓకే ఫ్రెండ్స్, ఇటు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి పోయి ఆగారు, జెడ్ 2 mm లో ఆగారు. అప్పుడు జెడ్ 0 జెడ్ 0 జెడ్ 0 ఇస్తాం. ఆ జెడ్ 0 ఇచ్చిన తర్వాత G0 1 x -2 ఫీడ్ 0.2 ఫీడ్ 0.2. అప్పుడు జెడ్ 0కి వచ్చేసి మనకి ఇక్కడ మెటల్ రిమూవ్ అయింది, ఇక్కడ మనకి మెటల్ రిమూవ్ అయింది. ఓకే, రిమూవ్ అయిపోతే మనకి ఇక్కడ 48 లెంత్ వచ్చేసింది. ఓకే, ఈ 48 లెంత్ మనకి వచ్చింది. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మనం G0 Z10 M0 9 M5 G28 U 0.0 W 0.0 M30 ఇట్లా మనం రాస్తేనే మనకి ఇక్కడే మనకి లెంత్ మెయింటైన్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే మనకి ఈ ప్రోగ్రామ్ మనకి ఫేసింగ్ కి అయిపోతుంది. వీడియో లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయాలని మర్చిపోకండి.